ఇప్పుడు కొత్త చట్టం ప్రవేశపెట్టిండ్రు. అంటే ఇండియా గవర్నమెంట్ గత ఏడాదే దీన్ని రాజ్యాంగ సవరణ 130 బిల్లు 2025 ద్వారా లోక్సభలో ప్రవేశపెట్టింది. లోక్సభలో ప్రవేశపెట్టడం ద్వారా ఏం జరిగిందంటే దీన్ని చాలా మంది అపోజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఎవరిని వాళ్ళు చంపుకోవడానికి చట్టం చేసుకోరు కదా. ఇప్పుడు అదే పరిస్థితి. ఇప్పుడు 545 మంది ఉన్న పార్లమెంట్ లోక్సభలో క్రిమినల్సే 50% ఉన్నారు. అటువంటి క్రిమినల్ మీద ఈ చట్టం చేస్తే వాళ్ళ చట్టం వాళ్ళ చావుకు వాళ్ళే చట్టం చేసుకున్నట్టుగా ఉంటుంది ఇది. ఎందుకంటే దీని ప్రకారం ఏంటంటే ఏ ప్రజాప్రతినిధి అయినా 30 డేస్ కంటే ఎక్కువ రోజులు జైల్లో ఉంటే ఆటోమేటిక్గా ఇది ఈ చట్టం దానిపైన చేసుకుంటుంది. ఆటోమేటిక్గా దాని పదే పోతుంది. సర్పంచ్ నుంచి పిఎం వరకు, సీఎం పిఎం ఎవరైనా ప్రజాప్రతినిధులకు. దీనికి ఏం చెప్పారంటే 5 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడదు, లేదా అంతకంటే ఎక్కువ పడే శిక్ష ఒకవేళ క్రిమినల్ కేసు మీద ఏ ప్రజాప్రతినిధి అయినా జైలుకు పోతే 30 డేస్ కంటే ఎక్కువగా ఉంటే వాళ్ళ పదవి తీసేయాలి అని దీని ఉద్దేశం. దీన్ని ప్రతిపక్షాలకు కాకుండా వాళ్ళ పక్షం కూడా, ప్రతిపక్షం కాకుండా వాళ్ళ సభ్యులు కూడా దీన్ని వ్యతిరేకించడం వల్ల ఏం చేశారంటే దీన్ని జైన్ పార్లమెంట్ కమిటీకి అని ఒక కమిటీ చేసి ఆ కమిటీకి అప్పచెప్పారు. దాని మీటింగ్ మొన్న 23 మేకు జరిగింది. దానికి రాష్ట్ర ప్రతినిధులుగా చాలా మంది వెళ్ళారు. మన రాష్ట్ర ప్రతినిధిగా సిఎస్ గారు అటెండ్ అయ్యారు, రామకృష్ణారావు గారు. అదేవిధంగా ఛత్తీస్గఢ్ నుంచి, పంజాబ్ నుంచి, కొన్ని యూనివర్సిటీల నుంచి కూడా మేధావులు వెళ్ళి సూచనలు చేసిండ్రు ఎట్లుండాలని. దాని సూచనలు ఏంటంటే వీళ్ళు మళ్ళీ ఏం చేస్తారంటే దాన్ని ఒక ప్రొలాంగ్ చేసేసి ఇంకో 2 సార్లు కమిటీ పెట్టేసి ఈ చట్టాన్ని అంత నీరుగార్చడం చేస్తారు. ఏం లేదు, 30 డేస్ ని మనం 100 డేస్ చేయొచ్చు, 200 డేస్ చేయొచ్చు, కొన్ని సెక్షన్స్ పెట్టి మనం దాన్ని తగ్గించుకోవచ్చు. ఏదైనా వాళ్ళ చేతుల పనే కదా. ఒక మంచి చట్టం పెట్టిండ్రు, ఇది మొత్తం నేషనల్ వైడ్ గా మంచి చట్టం పెట్టారు. మంచి ప్రజాప్రతినిధులు ఎన్నుకునే సమయం ఆసన్నమైంది ఈ చట్టం ద్వారా. కానీ ఆ ప్రజాప్రతినిధులు రాకుండా మళ్ళీ వీళ్ళే వాళ్ళకు చట్టాన్ని నీరుగార్చే పరిస్థితుల్లో చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఒప్పుకోలేరు కదా. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఒక లోక్సభలో కింద కూడా మీద కూడా ఒప్పుకున్నారని వాళ్ళకి బీజేపీకి రాజ్యసభలో మెజార్టీ లేదు. ఇది ఎందుకంటే టైం పాస్ అన్నట్టు. ఇప్పుడు మనం ఒక బిల్లు పెట్టారు కదా, మహిళా బిల్ అని పెట్టారు. మహిళా బిల్ అని కాదు, డీలిమిటేషన్ లింక్ చేసి ఈ మహిళా బిల్లు పెట్టారు. ఈ డీలిమిటేషన్ లింక్ తీసేయమంటే తీసేయకపోతే ప్రతిపక్షాలకు కొంతమంది సౌత్ ఇండియన్స్ వాళ్ళు వీళ్ళు కలిసి దాన్ని అపోజ్ చేశారు. అపోజ్ చేసిన వాళ్ళు దాన్ని విరిగిపోయింది. ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే మేము మహిళా బిల్లు పెట్టాం, దాన్ని మొత్తానికి వీళ్ళు అపోజ్ చేసిండ్రు. అసలు మహిళా బిల్లు అనేది ఎప్పుడో 2023లోనే అమలైంది, ఆమోదమైంది, రాష్ట్రపతి ముద్ర కూడా పడ్డది, అన్నీ అయిపోయింది. మళ్ళీ అయినా కానీ తీసుకొచ్చి మళ్ళీ దీనికి లింక్ చేస్తున్నట్టు ఈ చట్టాన్ని కూడా అదే చేస్తున్నారు. మేము పెట్టిన బిల్లు ఎవరైనా క్రిమినల్ ప్రజాప్రతినిధి ఉంటే తీసేయడానికి మేము చట్టం పెట్టినాం, కానీ వీళ్ళు ప్రతిపక్ష నాయకులు వీళ్ళు దాన్ని అపోజ్ చేసిండ్రు, కాబట్టి మేము ఈ బిల్లు మళ్ళీ ఉపసంహరించుకుంటున్నామని ఉపసంహరించుకుంటున్నాం. ఒక మంచి బిల్లు ఏదైనా ఇంతవరకు బీజేపీ పార్టీ ఏదన్నా ఇంతవరకు చేసి అమలు చేసిందా? ఎందుకు చేయదు? ఎందుకంటే నా దగ్గర లోక్సభలో మెజార్టీ ఉంటే రాజ్యసభ మెజార్టీ లేదు. ఎన్డీఏ గవర్నమెంట్ గత సంవత్సరం ప్రవేశపెట్టిన ఈ బిల్లు ప్రజాప్రతినిధులు 30 రోజులు జైల్లో ఉంటే వాళ్ళ పదవి ఆటోమేటిక్గా పోవాలనే చట్టం చాలా మంచిదే. దీనికి కొన్ని వాటికి చెడు ఉండదు, కొంత వాటికి మంచి ఉంటుంది. ఇది అందరికి పనికొచ్చేది. కాబట్టి దీన్ని వీటి మీద శ్రద్ధ పెట్టి ఈ జైన్ కమిషన్లు అవి కూడా వేయకుండా డైరెక్ట్గా పార్లమెంట్లోనే బిల్లు పాస్ చేసి చేయడం వల్ల దీనివల్ల క్రిమినల్స్ లేని పార్లమెంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు క్రిమినల్ లేని పార్లమెంట్ చేయాలంటే మా దగ్గర మెజార్టీ లేదని మీరు జైన్ కమిటీ పార్లమెంట్ జైన్ కమిటీకి ఇచ్చేసారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఎన్డీఏనే ఆలోచించాలి. ఎందుకంటే క్రిమినల్స్ మొత్తం వాళ్ళ దగ్గర ఉన్నారు. దాదాపు క్రిమినల్స్ అనేవాళ్ళు మన దగ్గర ఉన్నారు. ఎంతమంది జైలుకు వచ్చిండ్రు, ఎంతమంది అది వచ్చిండ్రు. ఈ 30 రోజులు అంటే ఇప్పుడు తీసేయాలంటే ఇప్పుడు తీసేయాలంటే కనీసం సగం మంది తీసేయాలి. దాదాపు పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ, ఎక్కడైనా కానీ కనీసం చివరికి ఒక సర్పంచ్ కూడా దాదాపు క్రిమినల్ ఉంటాడు. ఎందుకంటే మనం ఇప్పుడు ఖర్చు పెడుతున్న ఈ ఎలక్షన్ల డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఇదే దీనివల్లనే క్రిమినల్ తయారు చేస్తారు. మనం ఫస్ట్ ఎలక్షన్లో డబ్బు ఖర్చు పెట్టాలని తీరు తీసుకురాగలిగినప్పుడు ఇండియాను మనం ఖర్చు పెట్టకుండా ఒక ఇండిపెండెంట్ గెలిచినప్పుడు కరెక్ట్ అయిన క్రిమినల్ లేని పార్లమెంట్ కానీ, క్రిమినల్ లేని అసెంబ్లీ కానీ, చివరకు క్రిమినల్ లేని ఒక గ్రామ పంచాయతీ కానీ గెలుస్తారు. ఈ చట్టాన్ని మరి ఎంతవరకు అమలు చేస్తారు అనేది మనం చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.